జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు లోక్సభకు పోటీ చేయమని ఆయన కోరాడు. నెల్లూరు లోక్సభకు నేను పోటీ చేయాలంటే ఆయన ఒక షరతు పెట్టాడు. అంటే కండిషన్స్ అప్లై అని అంటారు కదా, షరతులకు లోబడితే నేను పోటీ చేస్తాను లేదా నాకు ఆసక్తి లేదు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాల్లో 6 నెల్లూరు జిల్లాలు ఉంటాయి. ఒకటి కందుకూరులో, అది పాత ప్రకాశం జిల్లాకు చెందింది. ఈ 7లో 4 అభ్యర్థులను మార్చవలసిన అవసరం ఉంది. వాళ్ళు 4 ముఖ్యంగా ఆయన పట్టుబట్టింది 3 నియోజకవర్గాలు. కందుకూరు కూడా మాజీ మంత్రి మహిదర్ రెడ్డి కూడా బలహీనంగా ఉన్నాడు. రాజకీయంగా ఆయన్ని ఆదరించకపోవటం వల్ల మంత్రి అవుతానని ఆశించి మొదటిసారి రెండోసారి కూడా ఆయనకి మంత్రి పదవి రాకపోవటం వల్ల ఆయన అంత ఉత్సాహంగా రాజకీయం చేయలేదు. ఇక నెల్లూరు జిల్లాలో ఉండే 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారిస్తే కానీ నేను లోక్సభకు పోటీ చేయనని చెప్పి అధిష్టానానికి తెలియపరిచాడు విపిఆర్. ఈ జిల్లా వ్యవహారాలు పరిశీలిస్తున్న విజయసాయిరెడ్డి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. శశిమేర అన్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టి 3 నియోజకవర్గాలు మార్పు కోరుతున్నాడు. నెల్లూరు సిటీ మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, ఆయనకి వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్కి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు, తగాదాలు, పంచాయతీలు ఇవే కొంపముంచుతాయి. అనిల్ కుమార్ యాదవ్కి గెలుపు అవకాశాలు లేవు. పైగా నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ పోటీ చేయబోతున్నాడు. 2019 ఎన్నికల్లో కూడా ఏదో కొద్ది మెజారిటీతో, అది 1800 ఓట్లతో గెలిచాడు. కనుక నెల్లూరు సిటీలో అభ్యర్థిని మార్చకపోతే శశిమేర నేను పోటీ చేయను అంటున్నాడు. మరి ఎవరైనా పేరేమైనా మీరు సూచిస్తారా అంటే అక్కడేమి కొత్త అభ్యర్థిని పెట్టండి, నేనేమి పేరు సూచించను అన్నాడు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పిన 2వ నియోజకవర్గం కావలి. కావలిలో ప్రస్తుత సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈయన అక్కడ సుకుమార్ రెడ్డి అనే మరో వైఎస్ఆర్సీపీ నాయకుడితో తీవ్ర విభేదాలు. దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నిలువున 2 ముక్కలుగా చీలిపోయింది. సఖ్యత లేదు. హోరాహోరీ కోడిపుంజుల్లా ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి వర్గాలు పోరాటం చేసుకుంటున్నాయి. అక్కడ మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సూచన ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డి అని. ఆ విష్ణువర్ధన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీలో అభ్యర్థిగా పెడితే ఆయన కరెక్ట్ అయిన అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వండి, ప్రతాప్ కుమార్ రెడ్డి వద్దు, సుకుమార్ రెడ్డి 2 వర్గాలు వద్దని చెప్పి ఆయన ఒక సూచన చేశాడు విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వమని. ఇక 3వ నియోజకవర్గం ఉదయగిరి. అక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన పార్టీ మారటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరటం వల్ల ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గం బాగా బలహీనపడింది. ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇక ఆయన్ని వ్యతిరేకిస్తూ 5 గ్రూపులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలోనే 5 గ్రూపులు ఉన్నాయి. కనుక ఈ గ్రూపు తగాదాల వల్ల మేకపాటి రాజగోపాలరెడ్డిని మార్చండి, ఆయన పోటీకి పనికిరాడు, ఇన్ఛార్జిగా పనికిరాడని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతున్నాడు. ఈ విధంగా ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు చేయకపోతే నేను పోటీ చేయను, నాకు ఆసక్తి లేదు, నా సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇలా కాలం గడిపేస్తానంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మిన వ్యక్తి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు, తదుపరి 2019 నుంచి మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి పై కానీ వైఎస్ఆర్సీపీ పైన కానీ ఈగ వాలనిచ్చేవాడు కాదు. ఎవరు ఏ విమర్శలు చేసినా పెద్ద నోరేసుకుని పెద్ద గొంతుకతో తిరగబడేవాడు. పత్రికా సమావేశాల్లో కానీ శాసనసభలో కానీ ఆయన గళం విప్పేవాడు. మరి అటువంటి కుడిభుజంలా ఉన్న డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ని తప్పించి వేరే వాళ్ళకి ఇస్తాడా అనేది ప్రశ్నార్థకమే. ఒకరోజు నెల్లూరుకు వచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ని ఇద్దరిని పక్కపక్కన పెట్టుకుని ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేసి, నా కోసం మీరిద్దరూ కలవండి, నా కోసం కలిసి పనిచేయండి, మళ్ళీ డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే రూప్ కుమార్ నిన్ను కూడా ఎమ్మెల్సీ చేయటమా లేకపోతే నిన్ను ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్గా నియమించడమా చేస్తానన్నప్పుడు తాత్కాలికంగా ఏదో ఆయన ముందు చేతిలో చెయ్యి, తరువాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళగానే విడివిడిగా రూప్ కుమారు అనిల్ కుమార్ యాదవ్ మేము ఒకరికొకరు సహకరించుకోవటం అసంభవం. రూప్ కుమార్ యాదవ్ స్పష్టంగా చెప్పాడు, నా కంఠములో ప్రాణం ఉండగా అనిల్ కుమార్ యాదవ్ అనే డాక్టర్ని నేను గెలిపించను, నేను అతను ఓడిపోవాలనే కోరుకుంటాను, అతనికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదు, మార్చండి అని చెప్పి ఈరోజు కూడా ఆయన యొక్క గళం విప్పాడు. ఇటువంటి సమయంలో మరి నెల్లూరు జిల్లా కంచుకోట ముక్కలు ముక్కలుగా బద్దలైపోయింది. ఇది చాలా వైఎస్ఆర్సీపీ పార్టీకి షాకును కలిగించే విషయం. రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యత ఉన్న నెల్లూరు జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఇక మిగతా జిల్లాల్లో ఎలా ఉంటుందో పరిస్థితి ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రాంతంలో జనసేన తెలుగుదేశం ప్రాబల్యం ఉన్న జిల్లాలు, కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు లాంటి సామాజిక వర్గాలన్నీ జనసేన తెలుగుదేశం కూటమిని మద్దతిస్తున్న సమయంలో నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పరిస్థితికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.